19వ అధ్యాయము. కూరరాము. తనకు చెందిన అన్ని వస్తువులను ధనమును ప్రీతితో కూడబెట్టుకొనుట మనుష్యులకు దుఃఖమునికే గాని సుఖమునకు కాదు. తనది అనడి వస్తువు ఏదీ లేనినాడు అపారముగు సుఖమునందును. కురరము అనడి పక్షి మాంసపు ముక్కలను తెచ్చుకొని తన గూటిలో దాచుకొని ఉంచుకొనిది. ఒకనాడు మాంసము పొందవలనని తిరిగి తిరిగి ఆహారము లేక ఆ పక్షి గూడి దగ్గరకు వచ్చిన మిగిలిన పక్షులన్నీ ఆ పక్షిని తన్ని పొడిచి ఆ మాంసంను ఎత్తుకుని పోయినవి. అప్పుడు ఆ పక్షి హాయిగా ఉన్నది. అందుచే కూడబెట్టుట నాది అని కాపాడుకొనుట దుఃఖహేతువు అని గుర్తించి తిని నాకు నాది అన్నది ఏమీ లేదు. అందుచే నాకు ఇంటిని గూర్చి గాని పిల్లలను గూర్చి గాని చింత లేదు, గౌరవమును లేదు, అవమానము లేదు. నాతో నేనే ఆడుకొనుచు ఆనందించుచు ఉండెదను. పసివాని వలె నాకు ఏ విధమగు చింతయు ఉండదు. లోకములో పరమానందమును పొందిడి వారు ఇద్దరే. ఏమియూ ఎరుగని పసివాడు రజస్తమస్సులుచే కలత చెందని మనస్థితి కలవాడు. కుమారి. ఒక కుమారిని చూచి ఒక పాఠంను నేర్చుకొంటిని. పెళ్లి కాని పిల్ల ఒక ఇంట ఉన్నది. ఆమె ఇంటి పెద్దలందరూ గ్రామాంతరమునకు వెళ్ళినారు. ఆమె ఒక్కత్తియే ఇంటి నుండగా పెళ్లి చూపులకు కొందరు వారింటికి వచ్చిరి. వారికి వండి పెట్టుటకు ఇంట బియ్యము లేవు, ధాన్యము దంచవలను. కానీ తాను దంచినచో వారికి తెలిసి ఆ పూటకు బియ్యము లేని దరిద్రులమని భావింతురేమో అని వారిని ఇంటిలో కూర్చుండబెట్టి ఇంటి వెనక భాగమున ఆమె ధాన్యమును దంచుటకు సిద్ధపడెను. ఆమె చేతికి గాజులున్నవి. దంచినప్పుడు అవి కదిలే శబ్దమవుచుండెను. ఆ శబ్దము వారి చెవిని పడకూడదని ఆమె గాజులన్నీ తీసివేసి ఒక్కొక్క గాజు చేతులకు ఉంచుకొన్నది. అప్పుడు ధ్వని లేదు. దానితో నేను ఒక రహస్యమును గుర్తించి తిని, చాలా మంది కలిసినచో ఒకరితో ఒకరి మాటలు సాగుటచే చివరకు కలహము వచ్చును. ఇద్దరే ఉన్ననాడు కలహము లేకపోయినను మాటలే సాగుచుండెను. అందుచే ధ్యానము చేయవలను అనడి యోగి ఒక్కడే ఉండవలను గాని రెండవ వానితో ఉండరాదు. ఏకాంతవాసము ఏకాగ్రతకు సాధనము. బాణములు చేయువాడు ఒక్కడే ఉన్నను మనసును ఒకే దానిపై నిలపలేకపోయినచో ప్రయోజనము లేదు. మనసు కదలకుండుటకు ముందుగా శరీరము కదలకుండా ఒకే చోటనే కూర్చుని ఉండుట నేర్వవలెను. ఊపిరి నిలుపచేయుట మరలా క్రమముగా వదులుట నేర్వవలెను. ఇతర విషయముల వైపు మనసు వెళ్లకుండా వాటిలోని దోషములను ఎరింగి వాని వైపు యావగింపును కలిగించుకొనవలెను. భగవానుని మంచితనమును గొప్పతనమును ఎరింగి వాని వైపే మనసు ప్రవర్తించినట్లు అలవాటు చేయవలెను. అట్లు ఒకే వస్తువునందు మనసు పరాకులేక కదలక స్థిరముగా ఉండునట్లు చేసిన నాడు ఆ వస్తువు శుద్ధ సత్వము గల మంగళప్రదముకు భగవత్తత్వము కనుక దాన్ని తలంచుటిచే మనసును కట్టిన కర్మవాసనలు వదులును. దానిచే రజస్సు తమస్సు తొలగి సత్వము వృద్ధి చెందును. అప్పుడు లోన ఒకే ఆకారము ప్రకాశించుచుండును. తాను దర్శించుచున్నానని భావన గాని ఇది నాచే దర్శింపబడుచున్నదన్న భావన గాని ఉండదు. అదే ఆనందము. అప్పుడు లోపల విషయములు గాని జ్ఞానంలో గోచరములు కావు. బాణమునకు పదును పెట్టువాడు ఆ బాణపు ములుకునందే దృష్టిని ఉంచి ప్రక్కనున్న రాజును కూడా చూడనంతటి ఏకాగ్రతతో నుండును. ఈ విధముగా ఒక్కొక్కరి వలన ఒక్కొక్క విషయమును గ్రహించి యోగి తాను ఆనందముతో సంతతము ఉండుటను సాధింపవచ్చును. పుట్టలో నుండి సర్పము మనకు మంచి పాఠమును నేర్పును. పాము జన సమర్థమునకు శంకించి ఒంటరిగా తిరుగుచుండును. యోగి కూడా అట్లే జన సంచారము పసిగట్టి వదలవలెను. ఒక చోట నియమము లేక ఎక్కడ కన్నము దొరికినా ఆ కన్నమునే వసతిగా పాము ఏర్పరచుకొనెను. అటులని యోగి కూడా ఒక చోట నియతమైన నివాసం లేనివాడే ఉండవలెను. తాను ధ్యానించడి వస్తువునందు పరాకు లేక ఉండవలెను. పాము పుట్టలోనే ఉండునట్లు తన హృదయ గుహలనే తాను ఉండుట అలవాటు చేసుకొనవలెను. ఇట్టి నడవడిక గలవాడు అని గాని ఇట్టి లక్షణములు గలవాడు అని గాని గుర్తింప వీలుకాను వాడే ఉండవలెను. ముని ఒంటరి అయ్యి మిత భాషణము చేయువాడే ఉండవలెను. పాము తాను ఉండుటకు తాను గృహమును నిర్మించుకొనదు. ఇతర కీటకములు పెట్టిన పుట్టలో తాను వసించుచుండును. అట్లే యోగి కూడా తాను ఉండుటికే ఒక ఇంటిని తానే నిర్మించుకొనకూడదు. గృహారంభోతి దుఃఖయ. తనకై తాను ఇల్లు కట్టుకొనుట దుఃఖమును కలిగించును.
అందుచే ఏ విధమైన సంగము కలగకుండా భగవంతుని యందే మనసు నిలుచుచున్నట్లు యోగి తన చుట్టూ ఉండిన జగత్తు నుండి శిక్షణ పొందవలెను. ఈ జగత్తునంతను సృష్టించిన భగవాన్ను గూర్చి సంతతము ఆలోచించుచుండవలెను. సాలీడు సృష్టికి ముందు నారాయణుడు ఒక్కడే ఉండును. తనదే ఆయన ప్రకృతిచే ఈ జగత్తును సృష్టించును. వారి వారి కర్మానుగుణముగా జీవులను ఆయా శరీరములలో ప్రవేశింపజేసి తాను వారిని లీలగా నడుపుచుండును, రక్షించుచుండును. కల్పాంతమునందు తనదే అగు కాలముచే ఆ జగత్తును మరలా తనలో చేర్చుకొనెను. అప్పుడు కాలము, ప్రకృతి, జీవులు కూడా ఒకటిగా ఉండి వేరుగా కనపడక భగవానుతో చేరి ఉందరు. అప్పుడు నారాయణుడు ఒక్కడే ఉన్నట్లు ఉండును. ప్రకృతి అందలి సత్వ రజస్తమో గుణములు సమత్వము నొంది ఉండును. అప్పుడు సృష్టి జరగదు. అప్పుడు అతడు ఒక్కటే ఉండుటచే మిగిలిన ప్రకృతి పురుష కాలములు వాని కంటే వేరుగా కనపడుకుండుటచే అతడిని కేవలుడు అనియు అవ్యాకృతుడు అనియు వ్యవహరించరు. అతడే వేరొక పరికరము యొక్క అవసరము లేక తన సంకల్ప మాత్రముచే అతి సూక్ష్మదశ నుండి ఉన్న సృష్టికి అభిముఖముగా మారునట్లు సంకల్పించును. క్రమముగా అది సత్వ రజస్తమో గుణముల వైషమ్యం నుండి సృష్టిని సాగించును. ఆ పరమాత్మయే నారాయణుడు, పరబ్రహ్మము, భగవానుడు, అవ్యాకృతము అని వ్యవహరింపబడుచుండును. సృష్టికి ముందు గుర్తింప వీలు కాకుండా తనలో చేరి ఉన్న ప్రకృతి పురుషులను సాలీడు తనలోనే ఉన్న జిగురు పదార్థంను వెలికి దక్కే దారములు కందిరీగా తాను ఏ వస్తువును చూచుచున్ననో వినుచుచున్ననో మనసును ఆ కారణమైన భగవానుని యందే నిలపవలను. మనసు ఎల్లవేళలా వాణ్ణే స్మరించుచున్నచో చివరకు వాని సారూప్యము లభించును. తలంచుటకు కారణం ఏదైనను దోషం లేదు. ప్రేమచే తలంచినను ద్వేషంచే తలంచినను భగవానుని తలంచిన నాడు పుట్టలోనున్న పురుగునకు పైన రొద చేయుచున్న పురుగు యొక్క రూపమే వచ్చినట్లు భగవానుతో సామ్యము లభించునని కందిరీగను చూచి ఎరుంగవలను. అందుచే నేను ఈ విశ్వమున ఉన్న సకల పదార్థముల నుండి ఎన్నో విషయములను గ్రహించి భగవాన్నే ఎల్లవేళ అంతటా తలంచుచు సంచరించుచుందును. అందుచే ఈ స్థితి కలిగినది. ఈ శరీరమే నాకు వివేకమును వైరాగ్యమును కలిగించినది. ఇది ఒకనాడు పుట్టునది, ఒకనాడు నశించున్నది, ఎల్లప్పుడూ దుఃఖమునే పండించున్నది. ఇది ఒకనాడు అగ్నికో, కుక్కలకో, నక్కలకో, పురుగులకో అనుభవింప వినియోగపడినది అని నాకు తెలియను. అటు నీచమైన శరీరమును తత్వజ్ఞానమునకు సాధనమైన విమర్శను చేయుటకు ఉపయోగించవచ్చును. ఆ శరీరంలో ఉండియే దానిపై సంగము లేకుండా ప్రవర్తించుచు వివేకమును, వైరాగ్యమును, తత్వజ్ఞానమును ఆర్జింపవచ్చును. ఎంత ఉపయోగము శరీరము వలన పురుషుడు ఎంతో కష్టపడి ధనమును ఆర్జించి భార్యను, బిడ్డలను, పశువులను, ఇంటిని, ఆప్తులను పోషించును. వారికి ప్రియమునే చేయవలనని యత్నించుచుండెను. కానీ చివరకు ఆ శరీరమే లేకుండా తాను వదిలిపోవును. బ్రతికి ఉన్నంత కాలము వీని పోషణకై దుఃఖపడుతూనే ఉండును. శరీరము అంతమైనను దుఃఖములకు అంతము ఉండదు. ఈ శరీరం ఉండగానే రాబోవు శరీరమునకు బీజముల వంటి కర్మల్ని తానే సృష్టించి ఈ శరీరంను వదులును. చెట్టు నుండి చెట్టు తన వంటి చెట్టును పుట్టించుటకు తగిన విత్తనములను సృష్టించి ఎట్లు తాను అంతముందునో అట్లే ఈ దేహముతో రాబోవు దేహమునకు బీజముకు కర్మలను చేసి పురుషుడు ఈ శరీరమును చాలించును. పురుషుడు గృహ యజమాని వంటి వాడు. ఇంద్రియములు అతని భార్య వంటివి. ఏ ఇంద్రియములు అన్నీ ఒకరి చేతనే పోషింపబడవలను. అందుచే అవి సవతుల వంటివి. ఒకే పురుషునితో భోగము అనుభవించని సవతులు తమ తమ కోరికలను ఈడేర్చుటకు తమ పురుషుని ఎట్లు నిర్బంధింతురో అట్లే ఈ ఇంద్రియములు కూడా పురుషుని తమకు ఇష్టములైన విషయముల వైపు లాగుచుండెను. నాలుక రుచ్యములైన పదార్థముల వైపు, గుహేంద్రియమును స్త్రీ పురుష సంపర్కమునకు, చర్మము స్పర్శకు, ఉదరము భోజనమునకు, శ్రవణము శబ్దమునకు, ఘ్రాణము వాసనకు, కన్ను రూపమునకు లాగుచుండెను. తమకు ఆయా విషయమును సమకూర్చమని సవతులు వలె ఇంద్రియములు నిర్బంధించుచుండెను. ఒకే పురుషుణ్ణి సవతులు చాలా మంది తమ తమ కోరికలకు పీడించినట్లు ఇంద్రియములు పీడించుచుండెను. భగవానుడు జీవులకు తనతో విడదీయుటకు వీలు కాకుండా శక్తి వలెనున్న ప్రకృతిచే అనేక శరీరములను నిర్మించినాడు. చెట్లు, ప్రాకిల జంతువులు, పక్షులు, చేపలు, పశువులు మున్నగు శరీరములు ఎన్నిటినో కల్పించి సంతుష్టి లేని వాడై చివరకు జీవునకు మనుష్య శరీరంను నిర్మించినాడు. ఈ శరీరంలో పరబ్రహ్మమును దర్శింపగల మనసును ప్రసాదించినాడు. దానికి తగిన నిర్ణయము లందించు బుద్ధిని ప్రసాదించినాడు. ఇటు శరీరంను వసంగితులని భగవానుడు సంతృష్టి పొందినాడు.
ఈ మనుష్య శరీరము అనేక జన్మ పరంపరల తర్వాత లభించినది, మిక్కిరి దుర్లభమైనది. ఇది మహత్తరమైన ప్రయోజనమును జీవునకు సమకూర్చగలిగినది. ఇది స్థిరముగా ఉండునది కాకపోయినను తనకు కావలసిన ప్రయోజనమును సాధింపగలదని గుర్తించిన బుద్ధిమంతుడు శరీరముండగానే తొందరగా దీనిని ఉపయోగించుకొనవలెను. ఈ శరీరము మృత్యువాత పడకముందే బంధము నుండి వీయుటకు తగిన సాధనమును శరీరముచే ఆచరించవలెను. విషయములను అనుభవించుటకు, కామములను తీర్చుకొంటకు ఏ శరీరమైనను ఉపయోగపడును. కానీ మానవ శరీరమే బంధము నుండి విడదీసి ఆనందమును కలిగించుటకు ఉపయోగపడును. ఈ విధముగా వైరాగ్యముతో దేహాత్మిభానము లేనివాడై, దేహమునకు చెందిన వస్తువులపై మమకారం లేనివాడినై, స్వరూపముగా స్వభావముగా పరమాత్మని ధ్యానించుచు సంచరించుచున్నాను. పరిపూర్ణమైన జ్ఞానము, సుస్థిరమైన జ్ఞానము ఒక గురువు వలన కలుగదు. గురువు వలన పొందిన ఉపదేశమును స్థిరముగా నిలుపుకొనుటకు ఎల్లప్పుడూ ఈ విశ్వము జీవితమున సాయపడవలెను. విశ్వములోని సకల పదార్థములను జ్ఞానమును ప్రసాదించువారు గురువులే. ఇట్లు ఆ బ్రాహ్మణుడు ఎదుగుతో చెప్పి అతనిచే ఆరాధింపబడి తాను వెళ్ళిపోయాను. అవధుడు చెప్పిన మాటలు విని యదువంశంలోని పూర్వుడొకడు సర్వసంగా వినర్ముక్తుడై సమచిత్తుడై ఉండెను అని భగవానుడు ఉద్ధవునకు ఉపదేశించాను.